కరీంనగర్ నడిపోతున్న ఉన్న చేపల మార్కెట్లో గల మైసమ్మ విగ్రహాన్ని నిన్న అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేసి తొలగించారు. బంగారు తెలంగాణ అంటే సీఎం కేసీఆర్ గారు చెప్పినట్టు హిందువుల దేవాలయం మీద దాడి చేయడమేనా? ఇదేనా మీ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన? మొన్నటికి మొన్న బోయవాడలో గల మైసమ్మ విగ్రహంతో పాటు దుర్గమాత విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసి తొలగించారు. ఇక్కడ బస్టాండ్ దగ్గర ఉన్న ఆంధ్ర బ్యాంకుల దగ్గర గల మైసమ్మ విగ్రహాన్ని కూడా చాలాసార్లు ధ్వంసం చేసి తొలగించారు. మన మంచిరాజ చౌరస్తా గల మైసమ్మ విగ్రహాన్ని కూడా తొలగించారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇలా చాలాసార్లు చాలా మైసమ్మ దేవాలయాలు విగ్రహాలను ధ్వంసం చేస్తారు, తొలగిస్తారు. వాటిపైన ఏం చర్యలు లేవు. హిందువుల మీదైనా మీ వివక్షత. ఇప్పటికైనా మీరు ప్రభుత్వాలు రాజకీయ నాయకులు మేల్కొని వెంటనే ఆ చేపల మార్కెట్లో గల మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, దాంతోపాటు ఆ తొలగించిన దుండగులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా హిందువులపై వివక్ష చూపితే రాబోయే రోజులలో మీకు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. కాబట్టి ఈ విధంగా బహిరంగ డిమాండ్ జరుగుతుంది. తోట ప్రదీప్ కుమార్, బహిరంగ జోనల్ కన్వీనర్.